ఆర్టిస్ట్ అండి. తను ఒక మంచి డాన్సర్ అండ్ హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. అండ్ టైం టు టైం ఎప్పుడు తను సినిమాలు ఎంచుకుంటాం కానీ అలా యాక్ట్ చేయడం కానీ బాగా మెచ్యూరిటీగా చేస్తున్నాడు. అండ్ ఇక్కడ శ్రీహరి గారు ఉన్నారు. సో డెఫినెట్గా ఈ సినిమాకి వసూల్ రాజ్ అని పేరు పెట్టారు కాబట్టి బాగా వసూలు రావాలి మా ప్రొడ్యూసర్ గారికి. అండ్ చిన్ని చరణ్ మ్యూజిక్ డైరెక్టర్. సో అతను నాకు నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. సో వెరీ అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్. అండ్ రీతు బర్మేజాకి అండ్ ముఖ్యంగా కార్తిక్. ఎందుకు రీతు పేరు చెప్తే నవ్వుతున్నాడు నవదీప్. అంటే ప్రత్యేకంగా అన్నారు కదా, అందుకే నవ్వారనమాట. నాకు మా సినిమా చేసిందండి అహనా పెళ్ళంట, అమ్మాయి హీరో అహనా పెళ్ళంట. సో అండ్ కార్తిక్ గారికి ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. సో ఐ విష్ హిమ్ వెరీ అంటే ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హిస్ డెబ్యూ ఫిల్మ్. వసూల్ రాజా టైటిల్లోనే ఉంది వసూళ్ళన్నీ కూడా. ఈ వసూల్ రాజా సినిమా హీరో నవదీప్ గారికి మంచి పేరు తెచ్చిపెట్టాలని, అదేవిధంగా ప్రొడ్యూసర్లకి పైసలు కాసులుగా కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నవదీప్ మంచి ఫ్రెండ్, అలాగే శ్రీహర్ గారు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్. ఈ మధ్య యాక్చువల్లీ ఇప్పటిదాకా చూసిన సాంగ్స్ అన్నీ కూడా విజువల్లీ చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ పేరు చిన్ని చరణ్. సంగీతం చాలా బాగా చేశారు. ఇప్పటిదాకా విన్న పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి. రీసెంట్గా నేను కృష్ణవంశీ గారు కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు సడన్గా ఒక టాపిక్ వచ్చింది. ఉన్న యంగ్ యాక్టర్స్, యంగ్ హీరోస్ అందరిలోకి మంచి యాక్టర్ ఎవరని. నా పేరు చెప్తారని చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నవదీప్ అని చెప్పారు. సో మన పేరు చెప్పలేదని బాధపడాలా, లేదంటే చెప్పింది ఫ్రెండ్ పేరే అని సంతోషించాలా తెలియలేదు. ఒక్క సినిమా నేను చందమామ చూసినప్పటి నుంచి అనుకునేవాడిని. దాంట్లో ఒక సీన్ ఉంది ఆహుతి ప్రసాద్తో నవదీప్ది, తాగేసి మాట్లాడతాడు. ఐ థింక్ అంత ఈజ్, అంత టైమింగ్ ఎవరికీ లేదు నాకు తెలిసి ఇప్పట్లో. సో డెఫినెట్గా ఒక్క సూపర్ హిట్ సినిమా పడిందంటే ఎక్కడ ఉంటాడు. ఆ ఒక్క సూపర్ హిట్ సినిమా వసూల్ రాజా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుందండి సాంగ్స్, ఇప్పుడు దాకా ఇన్నన్నీ చాలా బాగున్నాయి. ముందుగా అందరికీ నమస్కారం. బాగున్నారు అందరూ? చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వసూల్ రాజా. నాకు ఫస్ట్ అసలు వసూల్ రాజా అనే టైటిల్ బాగా నచ్చింది, నేను నవదీప్ కూడా చెప్పాను. అండ్ మోర్ ఓవర్ నాకు నవదీప్ యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా ఇష్టం. ఫస్ట్ గౌతమ్ ఎస్ఎస్సి సినిమా చూసినప్పుడు తను ఆ క్లైమాక్స్ ముందు చేస్తాడు సీన్ ఆర్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ ఐ వాజ్ రియలీ మూవ్డ్ అండ్ వెంటనే కాల్ చేసే నంబర్ నాకు తెలియని కూడా తెలియదు, బట్ ఇమీడియట్గా కాల్ చేశారు. అండ్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు గో ఎ లాంగ్ వే. అండ్ ముఖ్యంగా మాకు శ్రీహర్ అన్న ఈ సినిమాలో ఉన్నారు. ఎప్పుడు షూటింగ్ చేసేటప్పుడు చెప్తూ ఉండేవారు చాలా బాగా వస్తుంది వసూల్ రాజా ఇది అది అని. అండ్ తప్పకుండా ఈ సినిమా హిట్ అవ్వాలి, అవుతుంది. అండ్ బాగా వసూలు చేయాలి ప్రొడ్యూసర్కి, అండ్ అలానే డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, అందరికీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఎనీహౌ ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. అందులో ఎటువంటి ఇది అతిశయోక్తి లేదు. సాంగ్స్ అదిరిపోయాయి. అలాగే మ్యూజిక్ చాలా బాగా కొట్టాడు ఆయన, చిన్ని చరణ్ గారు. ఇకపోతే డైరెక్టర్ గారు చాలా బాగా చేశాడని విన్నాను. అందులో శ్రీహరి గారు, నవదీప్ గారు కాంబినేషన్ చాలా బాగా వస్తుందండి. బికాజ్ చందమామ సినిమాలో శ్రీహరి గారు ఇందాక నాని గారు చెప్పినట్టు చాలా బాగా కామెడీతో కూడుకున్న యాక్షన్ చాలా బాగుంటుంది అయింది. యాక్చువల్ ఆయన కోసం 2-3 సార్లు ఈ సినిమా చూడడానికి నేను ఇష్టం, మీరంతా ఇష్టం అనుకుంటున్నాను. సో మీకు అందరికీ గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే అండి, ఈ మీ అభిమానుల తాలూకు ఆశీర్వాదాలు మీకు ఉంటాయి కాబట్టి మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారు. వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అలాగే ఈ సినిమా ఫీల్డ్ని కాపాడుకునే ఉంటారు. అలా కాపాడుకోవాలని కోరుతున్నాను. అలాగే ప్రజలు కూడా అలాగా వాళ్ళకి మరింత మరింత అభివృద్ధి పదంలోకి నెట్టుతారని మీ ఆశీస్సులు, రాష్ట్ర ప్రజలంతా ఆశీస్సులు సినిమా ఫీల్డ్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్. రేడియో పార్ట్నర్ రేడియో సిటీ 91.1 FM. తర్వాత ప్రమోషన్ సాంగ్ కూడా ఉంది. కుమార్ బ్రదర్స్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. జెంటిల్మెన్ శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి ఇంత బాగా చక్కగా ఆవిష్కరణ జరుగుతుంది కదా, గట్టిగా చెప్పట్లు అందరూ, డల్ గా ఉండదు. వసూల్ రాజా టైటిల్ చూసారు కదా.
శ్రీహరి గారి చేతుల మీదుగా మరి ఒక్కొక్కటిగా అందజేస్తున్నారు వసూల్ రాజా సీడీని. రైటర్ రామస్వామి గారు. ఇరవైనోడు డైరెక్టర్ కార్తీక్, అతను బాగానే బెండ్ తీసి ఉంటాడని అనుకుంటున్నా క్వాలిటీ చూసినాక. తర్వాత ఈ వేదిక మీద, ఈ స్టేజ్ మీద నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైతే పునాదులు ఉన్నారో వాళ్ళ యూనిటీని చూస్తే చాలా ముచ్చటేసింది. ఒకరికొకళ్ళు ప్రాణం ఇచ్చుకునే స్థాయిలో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉండటం, ఒక ఫంక్షన్కి ఇంత అద్భుతంగా వాళ్ళందరూ వచ్చి ఓ ఫ్రెండ్ సినిమా అంటే జనరల్గా కాంపిటీషన్ ఫీల్ అవుతుంటారు, అలా కాకుండా మనది అనే ఒక మంచి ఆలోచనతోటి ఎంతో ఆరోగ్యవంతంగా నాకు ఈ వేదిక కనిపించింది. బాగా అద్భుతంగా వసూళ్ళు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వసూల్ రాజా ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసినందుకు ప్రొడ్యూసర్స్ అందరికీ, వచ్చిన ప్రేక్షకులకి, మీడియా మిత్రులకి, శ్రీహర్ అన్నకి, అండ్ ముఖ్యంగా నరేష్, నాని అండ్ శర్వానంద్, ఎంత బిజీగా ఉన్నా నేను పిలవంగానే వచ్చినందుకు థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీహర్ అన్న చాలా మంచి మాట చెప్పారు. ఇంత మునుపు జనరేషన్స్ తెలియదు కానీ ఇప్పుడైతే నిజంగానే అందరం చాలా క్లోజ్గా ఉంటామండి. సినిమాలు కాంపిటీషన్ ఉన్నా సరే బయట చాలా ఫ్రెండ్లీగా, చాలా ప్రాక్టికల్గా ఉంటాం యంగ్ హీరోస్ అందరూ. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ హెల్దీ రిలేషన్స్లో ఉంటాం, అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ ద ఇండస్ట్రీ ఆల్సో. అండ్ సినిమా గురించి చెప్పాలంటే డెఫినెట్గా కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమా అండి. ఒక చిన్న కమర్షియల్ సినిమా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ప్రేక్షకులు అవన్నీ ఉంటాయి. సో డెఫినెట్గా ఆడియో మీరు విన్నారు, మంచి పాటలు, చిన్ని చరణ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఇప్పటికీ ఈ సినిమా గురించి చేసిన వర్క్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సో చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. సో రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి రిజల్ట్ వస్తుందని మీ అందరి నుంచి మాకు ఇదే ప్రోత్సాహం ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది 5 ఏళ్ల క్రితం మాట. సో నేను పక్కాగా నేర్చుకొని పర్ఫెక్ట్గా రెడీ అయ్యి ఒక స్టూడియో పెట్టుకున్న తర్వాతే మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ఉన్నాను. 2 సినిమాలు చేశాను, సాధ్యం, నేను నా అబద్ధం అని 2 సినిమాలు. అలాగే నవదీప్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అనగానే ఆయన కూడా అందరిలాగా ఎవరు మాకు పెద్దోళ్ళు కావాలి అని అనకుండా నా పేరు చెప్పగానే తను ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సార్. అలాగే మా ప్రొడ్యూసర్స్ బత్తుల రతన్ పాండ్ అండ్ దివాకర్ గారు, వాళ్ళిద్దరు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు, నాకు ఏం కావాలని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో నేను పెద్ద సినిమాలకి పోటీగా నేను ఎంతవరకు పోగలనని చెప్పి 24 గంటలు ఆలోచించాను. నా టీం అందరూ, ముఖ్యంగా మోహన్, నా మేనేజర్, నా టెన్షన్స్ అన్ని భరిస్తూ నా తమ్ముడు మహేష్, అలాగే నాగ్స్ మాల్యా, అందరూ వీరాంజనేయులు, వీళ్ళందరూ కూడా నాకు 24 గంటలు కష్టపడి నాకు అంత చేశారు. కానీ చిన్న బాధ ఏంటంటే నేను అంతా కష్టపడి లండన్లో మాస్టరింగ్ చేయించి మా ఇంజనీర్ అంతా వర్క్ చేసి ఇస్తే ఇక్కడ ఏంటో మరి రఫ్ ట్రాక్స్ మాత్రమే ప్లే చేశారు వీడియోలకి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనుకుంటాను. సో ఇది మాత్రం కాదండి క్వాలిటీ. మీరు ఆడియో వినండి, ఆడియో విన్న తర్వాత మీకు తెలుస్తుంది. ఎందుకంటే మేము ఒక చిన్న బడ్జెట్లో ఒక మంచి సినిమా, ఒక మంచి కాంబినేషన్తో తీద్దామని మేము హీరో గారిని కలవడం జరిగింది. వారు అన్నారు సినిమా బాగా వస్తే చాలు, అంటే క్వాలిటీస్ తగ్గకుండా టెక్నికల్గా మీరు తీయండి, మీరు ఏ బడ్జెట్లో తీసినా పర్వాలేదు, మంచిగా తీయండి అన్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ గారు కార్తికేయ గోపాలకృష్ణ కూడా మంచి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వాన్ని ఇచ్చారు. అలాగే రామస్వామి గారు మంచి మాటలు ఇచ్చారు, చిన్ని చరణ్ గారు మంచి పాటలు ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి ఆర్టిస్టులు అందరూ కష్టపడి మంచి ఆర్ట్ను కూడా ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, అలాగే ఈ సినిమాకి నేను పిలవగానే నాకు నా మిత్రుడు బత్తుల రతన్ పాండు నాకు పార్ట్నర్గా వచ్చినందుకు ఆయన కూడా చాలా థ్యాంక్స్